మొత్తం దేశాన్నే కుదిపేసిన ఒక్క ప్రెస్ మీట్. విపక్ష నేత రాహుల్ గాంధీ పెట్టిన ప్రెస్ మీట్లో సంచలన విషయాలు ఆయన బయటపెట్టాల్సిన అవసరం, అగత్యం మన దేశానికి ఎంతో ఉంది అని ఆ ప్రెస్ మీట్ మొత్తం చూసిన ఎవరికైనా అర్థమైంది. ఇంతకీ ఆ ప్రెస్ మీట్లో ఆయన ఎలక్షన్ కమిషన్ గురించి ఏం చెప్పారు, ఆ దొంగ ఓట్ల పరిస్థితి ఏంటి, ఎవరెవరిని ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీకి వత్తాసు ఎలా పలుకుతుంది అనే విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. దాన్నే రాహుల్ ఆటం బాంబ్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి, ఆ విషయానికి సంబంధించి ప్రశ్నతో మాట్లాడటానికి ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు. ఆయన గురించి నేను మీకు చెప్పే ముందు, వీఆర్ అనౌన్సింగ్ అ న్యూ సిరీస్ ఇన్ ప్రశ్న. దేశంలో జరుగుతున్న ప్రతి విషయం మీద కావచ్చు, కులం మీద కావచ్చు, మతం మీద కావచ్చు, సాఫ్రనైజేషన్ మీద కావచ్చు, మతోన్మాదం మీద కావచ్చు, ఇట్లా రకరకాల విషయాల మీద, దేశంలో జరుగుతున్న పరిణామాల మీద, పర్యవసానాల మీద ఆయన అభిప్రాయాన్ని ఎక్స్క్లూజివ్గా ప్రశ్నకి ఇవ్వటానికి మనతో పాటు కలిసి మనతో నడుస్తున్న ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు కొత్తగా మనతో పాటు ఒక కొత్త సిరీస్ని మనతో స్టార్ట్ చేస్తున్నారు. ఆ సిరీస్ పేరే ప్రకాష్ విత్ ప్రశ్న. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఇన్ దాట్, అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నో ఓట్ చోర్, ఓటు దొంగలు, ఓటుల్ని దొంగతనం చేస్తున్న దొంగల గురించి ఈ ఫస్ట్ ఎపిసోడ్. నమస్తే సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద సిరీస్ విత్ ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, దిస్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ రైట్ నౌ. నేను రాహుల్ గాంధీ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. దీని మీద మీ కామెంట్ చెప్తారా? మన దేశంలో అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్, ఇది ఎంత పెద్ద ఘోర అన్యాయం అని. ఓటు దొంగతనం అనేది మన వాయిస్ని దొంగతనం చేయడం. పబ్లిక్ మ్యాండేట్ ఏముంది అంటే చాలా ముఖ్యమైనది కదా. యాక్చువల్లీ మనం ప్రజాప్రభుత్వంలో ఎప్పుడు చెప్తూ ఉంటాను, రాజకీయం చేయాల్సిన వాళ్ళు ఎవరు? ప్రజలు. 5 సంవత్సరాలకు ఒకసారి వీ డూ ద పాలిటిక్స్. మా పాలిటిక్స్ ఏంటి? మా డబ్బు, మా దేశాన్ని, మా కష్టార్జిత డబ్బుని టోటల్ కంట్రీ కోసం మన ట్యాక్స్లు కడుతూ, మనకు కావాల్సిన రోడ్లు కానీ, హాస్పిటల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఫారిన్ పాలసీస్ కానీ, దీని గురించి మాట్లాడే మా నియోజకవర్గంలో ఉన్న ప్రతినిధుల్ని మనం ఎప్పుడు చేస్తామో అది మన రాజకీయం. రాజకీయం వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే మనకు అర్థం చేసుకోవాలి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీస్ ఆఫ్ దిస్ కంట్రీ, 500+ పార్లమెంటేరియన్స్ అక్రాస్ ద కంట్రీ. ఆ 500 పైన పార్లమెంటేరియన్స్ అక్కడ తీసుకున్న ప్రతి ఒక్క డిసిజన్ మన జీవితంలో ప్రతి క్షణాన్ని మీద పరిణామం చేస్తుంది. అది మన పిల్లల ఫ్యూచర్ ఉండొచ్చు, మన బ్రతుకు ఉండొచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఎలా పెంచాలి. ఆ హక్కు ఏముందో ఆ హక్కుకి 5 సంవత్సరాలు ఒకసారి పని చేయని వాళ్ళని దింపడం, అది దానికి ఉన్న ఒకే ఒక పవరు మన గొంతు, మన వాయిస్, మన ఓటు, 1%. సో అందులో మెజారిటీ ఎవరు కేసు ఉంటారు, వాళ్ళు గెలుస్తారు. ఎవడు ఒక ప్రైమ్ మినిస్టర్నో చీఫ్ మినిస్టర్నో ఎన్నుకోరు. అవును, మన నియోజకవర్గంను, మన నియోజకవర్గాన్ని ప్రతినిధించే ప్రతినిధిని మాత్రమే ఎన్నుకుంటాం. వీళ్ళు 500 మంది అక్కడికి వెళ్ళి అందులో మెజారిటీ ఉన్నాళ్ళు ఒకటై అక్కడ వాళ్ళు ఒక ప్రైమ్ మినిస్టర్ను ಅಥವಾ ఒక స్టేట్ అసెంబ్లీలో ఒక చీఫ్ మినిస్టర్. ఈ మూలభూతమైన హక్కు ఏముందో, మన పవర్ ఏముందో దాన్ని దొంగతనం చేశారు అని చూడాలి మనం. కరెక్ట్. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ సీరియస్ అలిగేషన్. ఇంతకుముందు మన దేశంలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఒక నరేటివ్ బిల్డ్ చేశారు. కులాల మీద ఆడు వచ్చేసాడు, డబ్బుందిగాడు వచ్చేసాడు, ఇవన్నీ చేస్తూనే వచ్చారు. ఇవాళ భారతదేశంలో చూస్తే బీజేపీ రూలింగ్ పార్టీ ఏముంది, 36% అంటారు వాళ్ళది. అయితే మిగతా 64% వాళ్ళకి అవసరం లేదనే కదా. అవును, వేరే వేరే విపక్షాలు ఉన్నాయి. కరెక్ట్. బట్ అది కూడా నిజం కాదు. వాళ్ళు డబ్బుతో ధార్మిక దీన్ని బ్రెయిన్ వాష్ చేయడం మాత్రమే కాదు, మన ఓటుని మనకు తెలియకుండా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ ఇంతకుముందు వీళ్ళు ఎప్పుడూ కూడా మ్యాండేటెడ్ గవర్నమెంట్స్ ప్రెసిడెంట్ వాళ్ళని కొనేయడం, అలా చేసి
గవర్నమెంట్స్ని మార్చినా ఓవర్ హౌల్ చేసినా ఉన్నాయి మనకి. రెసార్ట్ పాలిటిక్స్ ఇవన్నీ చేస్తున్నాయి. అంటే మనం మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మనం ఏ ఐడియాలజీ కోసం ఒక్కడిని ఎన్నుకున్నామో ఆడ అమ్ముడిపోతాడు. ఇన్ని లక్షల మందిని కొనడానికి ముందు ఒకడిని కొనేస్తే అయిపోద్ది, దానికి రూల్స్ అన్నీ ఉన్నాయి. బట్ దిస్ ఉంది కదా, ఇవన్నీ దాటి కూడా లాస్ట్ ఇయర్ మీరు ఎలక్షన్ చూస్తుంటే బీజేపీ యాంటీ ఇన్క్యుబెన్స్లో రావడానికి ఛాన్స్ లేదు. రిజల్ట్ వచ్చిన చూసినా వాళ్ళు, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారో, హీ హాజ్ నాట్ కమ్ విత్ అన్ అబ్సల్యూట్ మెజారిటీ. కరెక్ట్. తన నియోజకవర్గంలోనే 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నరేంద్ర మోదీ గారు లాస్ట్ టైం ఒక 4-5 lakh దీంతో గెలిస్తే ఈసారి ఓన్లీ 1.5 lakh. అలా ఉన్నప్పుడు ఈ అలిగేషన్ ఏముంది, వీళ్ళు ఎలా గెలిచారు? మనకేముంది, ఆడొచ్చాడు, ఆడికి సపోర్ట్ లేదు, అందుకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అక్కడ నితీష్ కుమార్ గారు వచ్చారు, అందువల్ల మెజారిటీ వచ్చింది అంటున్నాం. దట్ ఈస్ ద నరేటివ్. దానికి ముందు పుల్వామా వల్ల వచ్చారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ వల్ల వచ్చేస్తారు, అందరిని వెళ్ళి కౌగులించుకున్నాడు కాబట్టి వేరే వేరే ఉంది, ఇలాంటివి చూస్తున్నాం. బట్ గోయింగ్ డీప్ ఇన్ టు ఇట్, ఇవన్నీ కూడా జన వ్యతిరేకత ఎప్పుడు ఉంటుందంటే, వ్యతిరేకత ఉందని తెలిసి ఈ రేంజ్కి దిగజారంటే దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ క్రైమ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద డెమోక్రసీ, ఆన్ ఎవ్రీ సిటిజన్స్ వాయిస్. మనం దీన్ని అలా చూడాలి. అంటే ఇది ఎంత పెద్దది, ఇది ఊరికే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ జోక్. ఇట్ ఇస్ వరల్డ్ పొలిటికల్ హిస్టరీలో ఇక్కడ దాకా వెళ్ళారంటే, అంటే ఒక ఇంట్లో 40 ఓట్లు 80 ఓట్లు, అండ్ ఇవన్నీ వాళ్ళ డేటాలే. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ దౌర్జన్యం, హత్య. ఇట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ క్రైమ్. వీల్ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ వాళ్ళు దేన్ని చంపారు. వాళ్ళు గెలిచారు ఓడిపోయారని కాదు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ఏదో కాంగ్రెస్ మనిషి మాట్లాడారని కాదు, ఒక విపక్షంలో ఉన్న ఒక నాయకుడు 6 నెలలు స్టడీ చేసి వాడు గెలిచాడు నేను ఓడిపోయాను అని ఆడు ఏడవట్లేదు. జనాలకి ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ అప్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ హౌ దే హ్యావ్ కిల్డ్ ద డెమోక్రసీ. ఫస్ట్ వీ విల్ హ్యావ్ టు సేవ్ అవర్ డెమోక్రసీ. దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎలిగేషన్. అండ్ ఇంకోటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళతో పాటు కొలైడ్ అయ్యి వీళ్ళతో పాటు అడ్జసెంట్గా ట్రావెల్ చేస్తున్నారని కూడా రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. చాలా క్లియర్గా ఉంది కదా అది. ఇప్పుడు మీరు చూడండి, బీజేపీ వాళ్ళు వచ్చే ముందు ఫస్ట్ ఆర్టీఐ యాక్టే తీసేయాలంటారు. అవును, అంటే ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్నే తీసేయాలంటే ఎందుకు చేశారు? అందుకే మనకు అడిగితే దానికి ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనదే ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్ ఉంది కదా, దాని మీద యూ క్యాన్ పుట్ అన్ ఆర్టీఐ అంటాడు. పిఎం కేర్స్ మీద లేదు. ఇలా చేస్తూ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు ఏం పెట్టారో, మనకు కావాల్సిన డిజిటల్ డేటా ఇవ్వరు. అంటే నువ్వు ఇలాంటి ఒక క్రైమ్ను కనిపెట్టాలంటే కోట్లాది లక్షలాది ఓట్లని ఒక్కొక్క పేపర్ చొప్పున తీసి మళ్ళీ వాళ్ళు రాహుల్ గాంధీ గారు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్లో ఉన్న డేటానే. అవును, కరెక్ట్. అంటే ఇలా గెలిచేసాం అని వెళ్ళిపోతే ఎవడికి ఉంటుంది? 6 నెలలు కూర్చొని ఒక 50 మందిని పెట్టి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద స్ట్రాటజీస్. అంటే ఇచ్చినట్టు ఇస్తాం, మీరు చూడలేవు, దాన్ని కాపీ చేయలేము, దాన్ని డిజిటల్లీ ఫీడ్ చేయలేము, ఆప్టికల్ చేయలేము. మీకు ఈవినింగ్ తర్వాత ఎలక్షన్స్లో ఓటింగ్ పెరిగాయంటే దానికి సీసీటీవీ ఇవ్వము. వీవీప్యాట్ మెషిన్స్ ఉంటాయి, ఆయర్ని తీయంటే అది తీయము, సీసీటీవీ ఫుటేజ్. ఇప్పుడు లేట్ అయిపోయిందని తీసేస్తాం, అవును, కొత్త ఓటర్స్ ఏంటని చెప్పము. అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్లీ ప్లాన్డ్. ఇచ్చినట్టు ఇవ్వాలి, బట్ ఇవ్వకూడదు. బట్ ఎక్కడో ఒకడు ఇవి చాలా రోజులు జరగదు కదా. సో అట్లీస్ట్ వీ షుడ్ థ్యాంక్ రాహుల్ గాంధీ యాజ్ ద రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ ఆఫ్ దిస్ కంట్రీ. ట్రూ, అగ్రీ. రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ ఆఫ్ ద కంట్రీ టు హ్యావ్ యాజ్ అ పొలిటికల్ పార్టీ, ఒక విపక్షంగా ఉండి మేము ప్రశ్నించాలి దీన్ని, ఒక ఆళ్ల డేటాని తీసుకొని ఇప్పుడు దానికి ఆన్సర్ ఎవడు ఇవ్వాలి? ఇప్పుడు ఒక విపక్ష నాయకుడు అలా చెప్తే మన ఏమున్నాడో మహాప్రభు, ఆయన ఇలా ఒక ప్రెస్ మీట్ ఇవ్వగలడా? వితౌట్ టెలిప్రాంప్టర్ ఒక టీంని పెట్టి ఇది తప్పు అని మొత్తం ప్రెస్ని, మీడియాని ముందు పెట్టి ఓపెన్ టు ద పబ్లిక్, మన్ కీ బాత్ కాదు, ఇలా ఓపెన్ చేయగలడా? చేయడు.
దానికి ఎలక్షన్ కమిషన్ ఏముంటుంది, ఓత్ తీసుకోమంటుంది. ఎంత స్టూపిడిటీ సార్ అది. అంతే కదా. ఇప్పుడు నాది డేటా నేను ఇచ్చింది కాదని చెప్పట్లేదు, అవును, అది డినై కూడా చేయట్లేదు, డినై కూడా తప్పని కూడా deny చేయట్లేదు. చేయట్లేదు. ఎందుకు ఎలా చేస్తారు డినై అంటే ఇది చాలా పెద్ద కుట్రం. ఫస్ట్ దీని నుంచి అండర్స్టాండ్ మనం ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే, ప్రతి ఒక్కరూ కూడా. మనకి ఏ పార్టీ కాదు, ఇప్పుడు అన్యాయం జరిగింది ఫర్ అస్. కరెక్ట్. అంటే నా మ్యాండేట్కి, అంటే నా ట్యాక్స్తో ఇన్ని కోట్లు పెట్టి ఎలక్షన్ నేను ఒక డ్రామా చేసి మీకు కావాల్సిన రిజల్ట్ చేసుకుంటారా? అంటే ఎందుకు వచ్చాం మనం, ఎందుకు ఓటేసాం, ఎందుకు నించుంటాం? ఆ ఖర్చు ఎవరిది? కరెక్ట్. వాళ్ళ ఇంటిని తీసుకోవాలి. సో ఎప్పటిదాకా మనకిది దిస్ ఈజ్ సంథింగ్ విచ్ హెస్ కమ్ ఇన్ టు అవర్ హోమ్స్. నా పౌరత్వం ఏముందో, నా గొంతు ఏముందో దాన్ని కూడా ఆడ డిసైడ్ చేశారు. దీనికి కోపం రావాలి. ఇది ఎవడు చేసినా పబ్లిక్ హ్యాస్ టు స్పీక్. పబ్లిక్ హ్యాస్ టు రియలైజ్. వీ హ్యావ్ టు రియలైజ్ దట్ దే హ్యావ్ కిల్డ్ మై వాయిస్. ఎందుకంటే రాజకారణం నాకు పవర్ ఇచ్చినట్టు ఇచ్చి కరెక్ట్ చూపించడం మాత్రం పవర్ ఇచ్చినట్టు ఉంటుంది. లేని వాళ్ళందరూ ఓట్లేసి చనిపోయిన వాళ్ళంట. అంటే ఏంటంటే అది ఒక్కడే వారణాసి కూడా వెళ్ళాలంటే ఐ వుడ్ లైక్ టు టేక్ ద సేమ్ డీటెయిల్స్ ఇన్ నరేంద్ర మోదీస్ కాన్స్టిట్యుయెన్సీ. ఐ వాంట్ టు నో ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ రిజల్ట్స్ వచ్చేటప్పుడు హీ వాజ్ నాట్ లీడింగ్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ రౌండ్స్. అవును, ఇనిషియల్ ఫస్ట్ రౌండ్స్ అనబడ్డారు. దెన్ ఐ వాంట్ టు నో జస్ట్ 1.5 lakh or 2 lakh ఓట్లో గెలిచాడంటే, కర్ణాటక నుంచి ఒకడు వెళ్ళి వారణాసిలో ఓటు వేసాడంటే, అవును, మహారాష్ట్రలో వెళ్ళి ఓటు వేసాడంటే, లేదా ఆయనే చాలా వేషాలు వేస్తాడు కదా, ఆయన ఎన్ని ఓట్లు వేసాడని కూడా అడగాలి నేను. ఆదిత్య శ్రీవాస్తవ సార్, ఆయన మల్టిపుల్ ప్లేసెస్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఇట్లా ప్రతి చోటకి వెళ్ళి ఆదిత్య శ్రీవాస్తవ. ఇంకొక ఆవిడ వచ్చేసి గురుకీరత్ సింగ్ అంట, ఆవిడైతే 4 సార్లు ఓట్లు వేసింది. సేమ్ పర్సన్, సేమ్ లేడీ. ఫేక్ అడ్రసెస్, బల్క్ ఓట్స్. మీరు ఇందాక అన్నట్టు ఒక్క అడ్రస్లో 80 మంది. ఆ ఇల్లు చూస్తేనేమో సింగిల్ రూమ్. వెళ్ళిన మహారాష్ట్ర ఎలక్షన్స్ ఏమైంది, హర్యానా ఇది ఒక నియోజకవర్గంలో. ఎగ్జాక్ట్లీ. బెంగళూరు సెంట్రల్ ఉంది కదా, నేను పోటీ చేసిన స్పేస్. ఎగ్జాక్ట్లీ, నాకు ఇలా తెలుసు ఆ ఏరియా. అక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, అందులో 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలు ఉంటాయి. 8 బెంగళూరు సెంట్రల్ పెద్దది కాబట్టి 8 ఉంది. మీరు ఎమ్మెల్యేస్ లిస్ట్ చూడండి, 8 ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో 5 కాంగ్రెస్ గెలుస్తుంది, 3 బీజేపీ గెలుస్తుంది. స్టేట్ అసెంబ్లీలో, స్టేట్ ఎలక్షన్స్లో. సెంట్రల్ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుంది. అసలు ఇంపాసిబుల్. హౌ అండ్ ఆయన డీటెయిల్స్. మహాదేవ్పుర ఈజ్ అ న్యూ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఇట్స్ వెరీ క్రేజీ కాన్స్టిట్యుయెన్సీ. లాట్ ఆఫ్ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఐటీలు, తమిళియన్స్, కొంచెం ఎస్సీలు, ఇలాంటిది ఒక కాన్స్టిట్యుయెన్సీ. ఓకే. మిగతా అన్ని కాన్స్టిట్యుయెన్సీలో లీడ్ ఉంది. ఈ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ 1,00,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. వీళ్ళిద్దరి డిఫరెన్స్ 30,000 డిఫరెన్స్ అంతే. అంటే ఈ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 1,00,000 అయితే మిగతా దాంట్లో ఎంత? సో ఐ నో దట్ కాన్స్టిట్యుయెన్సీ వెరీ క్లియర్లీ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇట్స్ అ వెరీ వెరీ సీరియస్ ఎలిగేషన్. అండ్ ఇంకొక మాట కూడా ఆయన అన్నారు, ఈ దేశంలో మోదీ మళ్ళీ ప్రధానమంత్రిగా రావడానికి కావాల్సింది 24 సీట్లు మాత్రమే. దాంట్లో 22,779 వస్తే చాలు హర్యానాలో. ఇది కాకుండా ఒక 33,000 ఓట్లు వస్తే మళ్ళీ నరేంద్ర మోదీ పీఎం అవ్వచ్చు. ఇక్కడే వీళ్ళు 1,00,000 డిఫరెన్స్ చూపిస్తున్నారు. సో ఇండియా మొత్తం మీద ఇలాంటి ఓట్లు ఎన్ని పడి ఉండొచ్చు? కాంగ్రెస్ ఉన్న సౌత్ ఇండియాలో బీజేపీ ఐడియాలజీని ఒప్పుకొని బెంగళూరు సెంట్రల్లో ఇది జరిగితే ఇంకో వీళ్ళు బీహారు, గుజరాత్, యూపీ పరిస్థితి ఏంటి? కరెక్ట్. అవును. ఇవాళ డీలిమిటేషన్ అంటున్నారు వాళ్ళు. ఎందుకు డీలిమిటేషన్ అంటున్నారు? డీలిమిటేషన్ గురించి మనం ఇంతకుముందు మాట్లాడేమో లేదో నాకు తెలియదు, కానీ మాట్లాడాం సార్. ఎస్ ఎస్. డీలిమిటేషన్ ఎందుకు? యాజ్ పర్ పాపులేషన్ అంటే వెళ్ళి వాళ్ళు ఎక్కువైతే ఇప్పుడు 27% ఏమో ఉంది మన పార్టిసిపేషన్ ఇన్ ద నేషనల్ సౌత్ ఇండియన్ ఎంపీలను చూస్తే. అప్పుడు 10 దిగిపోద్ది. అంటే వాళ్ళకి ఇంకా సౌత్ ఇండియన్స్ అవసరం లేదు.
వాళ్ళ రాజ్యంలో వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసిన సామ్రాజ్యంలో 10 లక్షల ఓట్లు 20 లక్షల ఓట్లు ఏమైనా చేయొచ్చు. కరెక్ట్. అండ్ రాహుల్ గాంధీ చాలా మంచి పని చేశారు. ఎక్కడో యూపీ కంటే ఇక్కడ కూర్చొని, అంటే ఇక్కడ వాళ్ళకి అంత పట్టులేని స్పేసెస్లో కూడా ఇలా దొంగతనంగా గెలవగలిగారంటే, విత్ ప్రూఫ్ తీసుకొచ్చాడంటే, వీ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వీళ్ళు ఎంత దిగజారారు. మేబీ ఐ మీన్ నాట్ రెలవెంట్, బట్ స్టిల్ ఐ వాంట్ టు పుట్ హిస్ పాయింట్. పవన్ కళ్యాణ్ గారు మాటికి 15 సంవత్సరాలు మేమే వస్తాం, వాళ్ళు రారు అని చెప్తుంటే ఆయన నేర్చుకుంది ఆ మాట అమిత్ షా చెప్పాడు చూడండి, 50 years మేము ఉంటాం. అవును ఇట్లా అంటే అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట చెప్పిన అహంకారం అది. నేను పని చేసి మళ్ళీ మీరు 15 సంవత్సరాలు మీరే నన్ను ఎన్నుకుంటారు అనే వినయం ఉండాలా. మేమే వస్తానంటే ఇవే ఇలాంటివి. కాకపోతే ఎందుకు అహంకారం ఉంటుంది? ఫస్ట్ 50 సంవత్సరాలు మీరు మొన్న కూడా పార్లమెంట్ డిబేట్లో వెళ్తుంటే అమిత్ షా గారు ఇంకో 20 సంవత్సరాలు ఆపోజిషన్లో కూర్చుంటారు మీరు. అంటే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాము? అవును, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాం? ఈ ధైర్యంతోనే ఇదే కనపడింది ఇప్పుడు. ఈ ధైర్యంతోనే కదా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తన పార్టీగా నించున్న చోట్లు ఒక్క చోటు కూడా గెలవని ఒక పార్టీ. టీడీపీ లేకపోతే అది కూడా లేని ఒక పార్టీ. అవును, ఆయన కూర్చొని ఆయనే ఇద్దరిని తీసేయండి, బీజేపీని వదిలేయండి. బీజేపీకి ఓట్ షేర్ లేదు. అవును, బీజేపీ ఓట్ షేర్ కన్నా జనసేన ఓట్ షేర్ ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో. నోటాకి ఎక్కువ ఉంది సార్ కదా, నోటాకి ఎక్కువ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడంటే ఇది నిజంగా కష్టపడి తీసుకున్న సొమ్మ ఓట్లు కాదు కదా. అంటే ఇలా దేశాన్ని రాజ్యాన్ని తనని సొంతాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన పవర్ని పెట్టుకునే దీన్ని పెట్టుకుని నేను 15 సంవత్సరాలు ఉంటుంటే అనుమానం రావడం సహజం. కరెక్ట్. ఇది అనుమానం సహజమే కదా, అవును, చేసుంటారు కదా. ఎందుకంటే ఎవరున్నారు వీతో ఇలాంటి దొంగతనంలో ప్రావీణ్యం పొందిన బీజేపీ వాళ్ళు ఉండడం వల్ల. కరెక్ట్. యూ డోంట్ వరీ, వీ విల్ డూ ఇట్ ఉండొచ్చు కదా. కరెక్ట్. అప్పట్లో సర్దార్ అంటే మీరు ఆలోచించి అస్సలు లేని బీజేపీ ఇంత పవర్ఫుల్ ఇంతలా అవుతాయి. అవును, ఆంధ్రప్రదేశ్లో బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ మిస్చివస్ అండ్ అనుమానం సహజం. ఇప్పుడు రాని ఇప్పుడు ఈసీఐ ఇఫ్ దే హ్యావ్ ఎలక్షన్ కమిషన్ ఊరికే కథలు చెప్పకుండా ఆయన చాలా క్లియర్గా అడుగుతున్నారు రాహుల్ గాంధీ గారు. లాస్ట్ ఎలక్షన్ది కాదు, 15 years కావాలి మనకి. ఒక ప్యాటర్న్ చూడాలి మనము. 15 సంవత్సరాలది 10 సంవత్సరాలది తీయండి, నాశనం చేయకండి. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఈవీఎంస్ నౌ. ఈవీఎంస్లు జరిగాయి, అన్నీ జరిగాయి, దానికన్నా ఘోరంగా, ఇంకా ఘోరంగా. ప్లస్ ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మన దేశంలో మనం పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు మొత్తం దేశం మొత్తం ఒక రోజులో అయిపోయేది. అవును, ఇది ఎందుకు ఒక ఏదో టెలివిజన్ సీరియల్లా, ఎపిసోడ్స్ ఒక కొరియోగ్రాఫ్లో ఎందుకు జరుగుతుంది? ఎలా మన దేశంలో కొరియోగ్రాఫ్తో జరుగుతుంది? ఎందుకంటే మహానుభావుడు మహాప్రభు అన్ని చోటు ఆయన రెస్ట్ టైం ఏంటి, ఎక్కడ భోజనం చేస్తాడు, ఎక్కడ పడుకుంటాడు, ఎక్కడ టాయిలెట్కి వెళ్తాడు, అన్నిటికీ టైం ఇచ్చి ఆడి ట్రావెల్ ప్లాన్ను చూసి ఆయాసం అవ్వకుండా అలా ఒక అలలా వెళ్ళేలాగా ఎలా ప్లాన్ చేస్తారండి? ఎందుకు ప్లాన్ చేస్తారు ఈ దేశంలో? ఇది జరిగేది కదా, ఇప్పుడు 1 day ఓట్ జరిగేది కదా. ప్లస్ ఇప్పుడు 1 nation 1 voting ఎందుకు వస్తున్నారు? ఇలా ఒకేసారి చేసేద్దామనా? ఇలా ఒకేసారి. సో ఇవన్నీ అనుమానాలు సహజం. అండ్ రాహుల్ గాంధీ హెస్ రేజ్డ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు, పొలిటీషియన్ ఏమన్నా ఆయన రేస్ చేసింది ప్రజలైన మనం అర్థం చేసుకోవాల్సింది దొంగతనం మా ఇంట్లో జరిగింది. కరెక్ట్. హత్య మా హక్కు మీద జరిగింది. కరెక్ట్. ఆక్రమణ మా కళల మీద జరిగింది, మా నమ్మకాన్ని మీద జరిగింది. దీన్ని మీరు సీరియస్గా తీసుకోకుండా ఆయన ఏదో కాంగ్రెస్ వాడు, ఈయన బీజేపీ వాళ్ళు, మేము బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం కాదు. దిస్ ఈజ్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ కాంగ్రెస్, బీజేపీ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఎనీ పొలిటికల్, బికాస్ మేము ప్రజలు, వీ డోంట్ బిలాంగ్ టు అ పొలిటికల్ పార్టీ, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ నేషన్. మేము డిసైడ్ చేయాలా, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందుకే చెప్తున్నాను, ఇప్పటిదాకా మనం
we the citizens don't realize, according to our constitution, పాలిటిక్స్ చేయాల్సింది we the citizens in choosing. అక్కడికే ఏళ్ళు పెట్టారంటే, అక్కడే తొక్కుతున్నారంటే, దాన్నే మారుస్తున్నారంటే. ఉన్నాయి కదా మనకి, మన చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్లో అది జరిగింది కదా. అది ఒక వ్యక్తి. ఇదేదో వీళ్ళు చేసి మనమే వాళ్ళని ఎన్నుకున్నట్టు. 140 కోట్ల ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఎక్కడ ఆశీర్వదించారు బాబు నిన్ను? 140 కోట్లు ఎంతమంది ఓటేశారయ్యా? 100 కోట్లు పెట్టుకుందాం. 100 కోట్లు 36% రా నువ్వు. 140 కోట్లు ఇంక పుట్టిన పిల్లలు అందరూ కలిపి అందరూ ఆశీర్వదించడమే బై అన్బయాలజికల్ ఫెలో. కదా? Exactly. This is a question, serious question. Yeah, it's not about fun, but ఇది ఫన్ కాదు. ఇది నేను చెప్తున్నది, ఇలాంటి కోపం మనకు రావాలి. ఎవరైనా ఒక నిమిషం, నాకు వద్దు, ఓకే, ఈసీ ఎలక్షన్ కమిషన్ ఉన్ని, యు ఆర్ ద రూలింగ్ పార్టీ, నీ పార్టీకి సంబంధించిన వాడు ఇలా గెలిచాడు, నీకు అన్ని యాక్సెస్ ఉన్నాయి యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, రాహుల్ గాంధీ లాగా, విపక్ష నాయకుడు లాగా, కాల్ ద ప్రెస్, ఎక్స్ప్లెయిన్. ఈ రూమ్లో 40 మంది లేదు, ఈడు 4 చోట్లు ఓటేయలేదు, మహదేవపురాలో ఓటు చేసిన వాడు నాకు వచ్చి వారణాసిలో ఓటేయలేదు, చెప్పనన్నా చెప్పు. విల్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్. రాడు. కుక్కలను వదులుతాడు, బోర్డు పెట్టాడు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. True, sir. So finally, do you want to say anything to the public of India? దయచేసి అర్థం చేసుకోండి, మీ ముందు ఇంత క్లినికల్ డేటా, ఇది మళ్ళీ సృష్టించింది కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఫైల్స్లో ఉన్నదే పేపర్స్ని తీసుకొచ్చి ఒక విపక్ష నాయకుడు, ఒక పౌరుడు డీటెయిల్గా 70 minutes ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా, ఆడు ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ పార్టీ గెలిచారో ఈ పార్టీ గెలిచారని కాదు, మాకు అన్యాయం జరిగింది యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, మాకు నచ్చని, మేము ఎన్నుకోని వాడు మనల్ని వెళ్తున్నాడు అనేది మీకు అర్థం కాకపోతే, ఐ థింక్ దిస్ ఇస్ ట్రాజడీ. యూ హ్యావ్ టు గెట్ యాంగ్రీ, యూ హ్యావ్ టు క్వశ్చన్, బికాస్ దిస్ కెనాట్ హ్యాపెన్. మన ఇంట్లో దొంగతనం చేయడం ఏంటండి? ఆ దొంగలను కూడా మళ్ళీ కూర్చొని పూజిస్తామా? ఆడు ఎలాగైనా చేయని, ఆడు మహాశకుని, ఆడ ఎంత టాలెంట్ అని చూస్తారా? మీ హక్కుని, మీ కలల్ని, మీ పిల్లల జీవితాన్ని ఇలా చంపేస్తే, అరే ఎంత బాగా దొంగతనం చేశాడు, ఎంత బాగా చంపాడు, ఆడుకున్న బ్రెయిన్ ఇంకొకటి లేదంటామా? లేదా ప్రశ్నిస్తామా? దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దిస్ ఇస్ నాట్ అ సింపుల్ థింగ్. ఓటు అనేది, రైట్ టు ఓట్ అనేది మన ఫండమెంటల్ రైట్, మన రాజ్యాంగంలో మన దేశం మనకిచ్చిన హక్కు. ఆ హక్కుని కాలరాస్తూ, ఓటుని దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ జనతా పార్టీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని నిరూపించుకోవటం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయమే. నరేంద్ర మోదీ హ్యాస్ టు కమ్ అవుట్, హీ హ్యాస్ టు స్పీక్ అవుట్ అండ్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే with the data given by the election commission, Rahul Gandhi has claimed something. Now it is your turn to decide who is what. Thank you so much.